టమాటో పచ్చిమిరపకాయ చట్నీ తయారు చేయడం చూద్దాం. ఇది దోశల్లోకి, పునుగుల్లోకి, బజ్జీల్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఇప్పుడు ఊతప్పం కోసమని టమాటా చట్నీ తయారు చేస్తున్నాను. మార్నింగ్ ఊతప్పం వేసాను, దాంతో పాటు టమాటా చట్నీ తయారు చేస్తున్నాను. ఒక 4 టమాటాలకి 2-3 పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా ఆయిల్ వేసి బాండీలో మగ్గపెట్టాను. మళ్ళీ రెండో వైపు తిప్పుతూ ఉన్నా. రెండు వైపులా మగ్గాక మంచిగా తిప్పేసి కొంచెం చిన్నులపాయ, కొద్దిగా 2 రెమ్మలు చింతపండు, 4 రెమ్మలు చిన్నులపాయలు వేసాను. దీంతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర లేదు, వీటితోనే చేస్తున్నాయి కూడా. మళ్ళీ మూత పెట్టి ఇంకొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ చింతపండు కూడా మెత్తపడుతుంది. దానికి తోడు కొద్దిగా ఉల్లిపాయ ముక్క కూడా వేస్తున్నాం. దాన్ని చల్లారనిచ్చి గ్రైండ్ చేసేసాను. తర్వాత అదే బాండీ పెట్టి జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు వేసి తిప్పుతున్నాను. వేస్తూ ఉన్నా, తాలింపు పెడుతున్నాను అన్నమాట. మంచిగా చిట్టపట వేగాలి. వేగిన స్మెల్ వస్తూ ఉంటుంది. పోపు వేగిన స్మెల్ వచ్చినాక కరివేపాకు 2 రెమ్మలు వేసాను, అదే ఆకు వేసాను. రెమ్మ మొత్తం కూడా ఇలా చట్నీ కొద్దిగా కాబట్టి నెక్స్ట్ అదే చట్నీ వేస్తున్నాను. జార్లో మిక్స్ చేసిన చట్నీ కలిపి మొత్తం కలిసేలా కలపాలి. చట్నీ తాలింపు వేసాక దానిలో నిన్న సాల్ట్ అదే చూసుకొని సాల్ట్ తగ్గితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా చట్నీ వేసిన జారు కూడా కొంచెం వాటర్ వేసి తిప్పి మళ్ళీ పోస్తూ ఉన్నాను. ఏది వేస్ట్ కాకుండా నీట్గా ఇంట్లో మనం అన్నీ తయారు చేసుకోవచ్చు. టిఫిన్ దగ్గర నుంచి బయట దొరికే వస్తువులన్నీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కాకపోతే కాస్త టైం పడుతుంది. నేనైతే ఇంట్లోనే ఉంటాను కాబట్టి మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. బయట ఫుడ్స్ ఏవి నచ్చవు నాకు. ఇది ఒక ఉడుకు రావాలి. ఒక ఉడుకు వచ్చాక ఆఫ్ చేస్తే చట్నీ బాగుంటుంది. అంటే వాటర్ యాడ్ చేసాం కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఆ వాటరు చట్నీ మొత్తం ఈవెన్గా మిక్స్ అవుతాయి. స్టవ్ చుట్టూ ఉన్న గ్యాస్ బండ మొత్తము
నీట్గా ఎప్పటికప్పుడు తుడుచుకుంటే బొద్దింకలు కూడా రావు. అదే స్టవ్ దగ్గర చిన్న చిన్న పురుగులు ఇట్లాంటివి ఏవి రావు. ఎప్పటికప్పుడు అంట్లో నీట్గా ఉంచుకుంటే ఆ స్టవ్ కింద కూడా పొంగు పడినా పాలు పడినా ఏ రోజు ఆ రోజు మొత్తం క్లీన్ చేసుకుంటా ఉంటే నేనైతే ఎప్పుడు అట్లానే క్లీన్ చేస్తాను. సగం మ్యాక్సిమం వంట చేస్తానే క్లీనింగ్ కూడా చేసేస్తాను. ఉడకబట్టి ఆవిరిలో వస్తూ ఉన్నాయి. ఉడుకు కూడా కనిపిస్తుంది. ఉడుకుతుంది చట్నీ. ఆ మాత్రం ఉడకాలి. అప్పుడు అది పచ్చివాసన ఇంకా టమాటాలు ఏమన్నా పచ్చివాసన అట్లా వస్తున్నా మనం వాటర్ యాడ్ చేసాము అవి మొత్తం పట్టి నీట్గా వస్తుంది చట్నీ. తొందరగా పాడు కాకుండా కూడా ఉంటుంది. ఒక రోజన్నా మిగిలినా కూడా నిల్వ ఉంటుంది. ఫైనల్లీ టమాటో చట్నీ రెడీ. లైక్